ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో భాగముగా 6th క్లాస్ సోషల్ థర్డ్ లెసన్ పటములు. భూమికి నమూనా గ్లోబు. గ్లోబును ఉపయోగించుటలో కొన్ని పరిమితులు ఉన్నాయి. భూమికి నమూనా గ్లోబును ఉపయోగించడంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. 1. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తముగా అధ్యయనం చేయాలనుకున్నప్పుడు మాత్రమే గ్లోబుని ఉపయోగకరముగా ఉంటుంది. భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తముగా అధ్యయనం చేయాలనుకున్నప్పుడు మాత్రమే గ్లోబు ఉపయోగకరముగా ఉంటుంది. 2. దేశము, రాష్ట్రము, జిల్లా, నగరము ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు గ్లోబు ఉపయోగం తక్కువ. దేశము, రాష్ట్రము, జిల్లా, నగరము ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు గ్లోబు ఉపయోగము తక్కువగా ఉంటుంది. పటములు 2 రకాలు. 1. చిత్తు చిత్రము, 2 పటము. పటములు ఎన్ని రకాలు? 2 రకాలు. 1 చిత్తు చిత్రము, 2 పటము. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు ఎదురుగా నిలబడిన ఉన్న దిక్కు తూర్పు. ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు ఎదురుగా ఉన్న దిక్కు తూర్పు. ఎడమ చేతి వైపునున్న దిక్కు ఉత్తరము. వెనుక వీపు భాగము వైపు గల దిక్కు పడమర. కుడివైపునున్న దిక్కు దక్షిణము. ఎదురుగా ఉన్న దిక్కు తూర్పు, ఎడమ చేతి వైపునున్న దిక్కు ఉత్తరం, వెనుక వీపు భాగము వైపుగా గల దిక్కు పడమర, కుడివైపునున్న దిక్కు దక్షిణము. 4 దిక్కులలో ఉత్తర దిక్కు అతి ప్రధానమైన దిక్కుగా భావిస్తారు. అందువలనే అన్ని పటాలలో కుడి చేతి వైపు పైన ఎన్ అనే అక్షరము బాణము గుర్తు ఉంటుంది. 4 దిక్కులలో ఉత్తర దిక్కు అతి ప్రధానమైన దిక్కుగా భావిస్తారు. 4 దిక్కులలో అతి ప్రధానమైన దిక్కేది? ఉత్తర దిక్కు. మనకు ఉత్తర దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కులు సులభముగా కనుక్కోవచ్చు. మనకు ఉత్తర దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కులన్నీ మనం సులభముగా కనుక్కోవచ్చు. ప్రధాన దిక్కులు 4: ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. వీటికి మధ్యస్థముగా ఉండే 4 దిక్కులు. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. వీటి మూలలు అని అంటారు. వీటిని మూలాలు అని అంటారు. దిక్కులు మూలాల సహాయముతో ఏ ప్రాంత ఉనికినైనా సులభముగా ఖచ్చితముగా తెలుసుకోవచ్చు. దిక్కులు మూలాల సహాయముతో ఏ ప్రాంత ఉనికినైనా సులభముగా ఖచ్చితముగా తెలుసుకోవచ్చు. 4 మూలాలు. ఉత్తరము, తూర్పు దిక్కుల మధ్య మూల ఈశాన్యము. ఉత్తరము, తూర్పు దిక్కుల మధ్య మూల ఏంటి? ఈశాన్యము. ఉత్తరము, పడమర దిక్కుల మధ్య గల మూల వాయువ్యము. ఉత్తరము, పడమర దిక్కుల మధ్య గల మూల వాయువ్యము. 3. దక్షిణము, తూర్పు మధ్య గల మూల ఆగ్నేయము. దక్షిణము, తూర్పు మధ్య గల మూల ఆగ్నేయము. దక్షిణము, పడమర మధ్య గల మూల నైరుతి. దక్షిణము, పడమర మధ్య గల మూల నైరుతి. స్కేలు. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరాన్ని గల నిష్పత్తిని స్కేలు అని అంటారు. భూమిపై గల వాస్తవ దూరానికి పటములో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని స్కేలు అని అంటారు. పటములో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించుటకు స్కేలు ఉపయోగిస్తారు. పటంలో 2 ప్రాంతాల మధ్య దూరాన్ని
లెక్కించడానికి స్కేల్ను ఉపయోగిస్తారు. ఉదాహరణ, 2 ప్రదేశాల మధ్య వాస్తవ దూరం 80 కిలోమీటర్లు ఉంటే దాన్ని పటంలో 4 సెంటీమీటర్లుగా చూపించినప్పుడు ఆ పటం స్కేలు 1 సెంటీమీటర్ అంటే 20 కిలోమీటర్లు. 2 ప్రదేశాల మధ్య వాస్తవ దూరం 80 కిలోమీటర్లు ఉంటే దానిని పటంలో 4 సెంటీమీటర్లుగా చూపించినప్పుడు ఆ పటం స్కేలు 1 సెంటీమీటరు = 20 కిలోమీటర్లు. 2. చిహ్నాలు. పటములో ముఖ్యమైన అంశము చిహ్నాలు. పటములో భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి మొదలైన అంశాలను వాటికి వాస్తవ పరిమాణము మరియు ఆకారంలో చూపలేము. పటములో ముఖ్యమైన అంశము చిహ్నాలు, భవనాలు, రహదారులు, వంతెనలు, చెట్లు, రైలు మార్గాలు, బావి మొదలైన అంశాలను వాటికి వాస్తవ పరిమాణము మరియు ఆకారములో చూపలేము. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో సూచిస్తారు. వాటినే చిహ్నాలు అంటారు. వాటిని ఏం చేస్తాం మనం? అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతలతో సూచిస్తాం. వాటినే చిహ్నాలు అంటారు. 3. రంగులు లేదా నమూనాలు. భూమిపై గల ఎత్తుపల్లాలను చూపించే భౌతిక పటమును పరిశీలించినట్లయితే అందులో వివిధ రంగులు గమనించవచ్చు. భూమిపై గల ఎత్తుపల్లాలను చూపించే భౌతిక పటమును పరిశీలించినట్లయితే అందులో వివిధ రంగులు గమనించవచ్చు. 4. పటాలు రకాలు. రాజకీయ పటాలు, భౌతిక పటాలు. 3. విషయ నిర్దేశిత పటాలు. పటాలు రకాలు: 1. రాజకీయ పటాలు, 2. భౌతిక పటాలు, 3. విషయ నిర్దేశిత పటాలు. 1. రాజకీయ పటాలు. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపునది రాజకీయ పటాలు. రాజకీయ పటాలు అంటే ఏంటి? గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపునది రాజకీయ పటాలు. 2. భౌతిక పటాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తాయి. భౌతిక పటాలంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తాయి. ప్రపంచ భౌతిక పటములో ఖండాలను, సరిహద్దులను చూడవచ్చు. ప్రపంచ పటంలో విశాల భూభాగాలను ఖండాలు అని, జలభాగాలను మహాసముద్రాలు అంటారు. ప్రపంచం పటంలో విశాల భూభాగాలను ఖండాలని, జలభాగాలను మహాసముద్రాలని అంటారు. ప్రపంచంలో గల ఖండాలు: ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా. ఖండాలేంటి? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా. ప్రపంచంలో గల మహాసముద్రాలు: పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, అంటార్కిటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము. ప్రపంచంలో అతిపెద్ద ఖండము: ఆసియా, భారతదేశము అందులో ఒక భాగము. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏంటి? ఆసియా ఖండము. భారతదేశం అందులో ఒక భాగము. అతిపెద్ద ఖండం ఆసియా ఖండము, భారతదేశం ఆ ఖండంలో ఒక భాగము. భారతదేశంలో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు. భారతదేశంలో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు: ఆఫ్ఘనిస్తాన్, చైనా,
నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, పాకిస్తాన్. 3. విషయ నిర్దేశిత పటాలు. భూ వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతము, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు అంశాలను గురించి వివరించుటకు విషయ నిర్దేశిత పటాలు ఉపయోగిస్తారు. విషయ నిర్దేశిత పటాలు. భూ వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతము, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వంటి నిర్దిష్ట అంశాలను గురించి వివరించుటకు నిర్దేశిత పటాలు ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కేలు ఆధారిత పటాలు. స్కేలు ఆధారిత పటాలు. పెద్ద తరహా పటాలు, చిన్న తరహా పటాలు. 1. పెద్ద తరహా పటాలు. 2. చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు. 1. చిన్న ప్రాంతాలను గురించి తెలియచేస్తాయి. వీటిని భూ సరిహద్దులను తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలుగా విభజించవచ్చు. చిన్న ప్రాంతాలను గురించి తెలియచేస్తాయి. వీటిని భూ సరిహద్దులను తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలుగా విభజించవచ్చు. 2. చిన్న తరహా పటాలు. ఇవి పెద్ద ప్రాంతాలను తెలుపుతాయి. ప్రపంచము, ఖండాలు, దేశాలు. ఇవి 2 రకాలు. గోడ పటాలు, అట్లాస్. చిన్న తరహా పటాలు. ఇవి పెద్ద ప్రాంతాలను తెలుపుతాయి. ప్రపంచము, ఖండాలు, దేశాలు. ఇవి 2 రకాలు. గోడ పటాలు, అట్లాస్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.